దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ విశ్వాసులారా, ఈరోజు క్రీస్తు ప్రభు శిలువ మీద నుండి పలికినటువంటి 3వ మాట, ఇదిగో నీ తల్లి. మరణ సమయంలో ఎవ్వరు మాట్లాడినా చాలా ముఖ్యమైనటువంటి విషయాలనే మాట్లాడతారు. అలాంటి మరణావస్థలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఇదిగో నీ తల్లి అని సంబోధిస్తున్నారంటే, ప్రభువు తన మరణములో ప్రజలతో పాటుగా తన తల్లి గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆదిలో యావే దేవుడు మరియ తల్లిని ఎన్నుకొని గాబ్రియేలు దేవదూతను పంపించి, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభమని చెప్పి, యావే దేవుడు ఆ తల్లికి ఎవ్వరూ ఇవ్వలేనటువంటి గౌరవాన్ని ఇచ్చి ఆమె యొక్క స్థానాన్ని ఈ యొక్క సృష్టి ఆరంభంలో పదిలం చేశారు. అలాంటి మహాభాగ్యం కలిగినటువంటి ఆ తల్లి ఆ ప్రభు యొక్క పిలుపుని అందుకొని, నీ మాట చెప్పిన నాకు జరుగునుగా అని చెప్పి అలనాడు సమాధానమిచ్చి, ఆ తరువాత రక్షణ ప్రణాళికలో ప్రత్యేకమైనటువంటి భూమికను పోషించి అందరి తల్లిగా ఉండడానికి క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహాను గారికి ప్రపంచానికి అప్పజెప్పుతూ ఆ తల్లి మనందరి గురించి వేడుకమని చెప్పి బాధ్యతనిచ్చారు. ఈ బాధ్యతను భుజాల మీద వేసుకున్నటువంటి ఈ తల్లి శిష్యులందరూ కూడా చెదిరిపోయేటప్పుడు వీళ్ళందరినీ ఒక గదిలోని తీసుకువెళ్ళి అక్కడ క్రీస్తు పునరుత్థానమయ్యి మీకు శాంతి కలుగునుగాక అనే మాట చెప్పే వరకు ఆ తల్లి వారితో ఉండి తల్లి పాత్రను పోషించి వాళ్ళందరినీ ప్రార్థనలో నడిపించినటువంటి ఘనత మన మరియ తల్లికి దక్కింది. ఇదే తల్లి కానాపల్లి వెళ్ళినప్పుడు కానాపల్లి లోటు చూర్చి, ఏ తల్లి అయినా సరే లోటు ఉన్నప్పుడు ఆ లోటుని ఎలా పోడ్చాలి, ఎలా తీర్చాలి, పిల్లల దాహాన్ని ఆకలిని ఎలా నింపాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా ఈ తల్లి కానాపల్లి వెళ్ళి ఒక తల్లి పాత్రను పోషించి కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆ విందులో లోటును పూడ్చి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసాన్ని తన కుమారుడి ద్వారా అందరికీ ప్రసాదించి తల్లి పాత్రను పోషించి ఉన్నారు. ఎలిజబెత్తురాలు కన్నా తక్కువ వయసులో ఉన్నటువంటి ఈ తల్లి ఎలిజబెత్ అమ్మనే దర్శించి ఒక తల్లిగా ఆమెకు సహాయం చేయడానికి అంత దూరం వెళ్ళి పరిచర్య చేసి ఆమె గర్భం ధరించి బిడ్డను కనే వరకు కూడా అక్కడే ఉండి తల్లిగా ఆమెకు సహాయాన్ని అందిస్తూ ఉంది. ఈరోజు క్రీస్తు ప్రభు శిలువ మీద నుండి ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి మాత్రమే చెప్పలేదు. యోహాను గారికి చెప్పినట్టే మరి తల్లిని ఎఫెసుకి తీసుకెళ్ళి అక్కడ నుండి అపోస్తలులందరినీ పోగు చేసుకుని ఒక చోటుండి ఎడతెగక ప్రార్థన చేసినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ తల్లిని వాళ్ళకు మాత్రమే కాదు, ప్రతి కుటుంబానికి తల్లిగా స్వీకరించండి, ప్రతి గ్రామాన్ని తల్లిని స్వీకరించండి, ప్రతి విశ్వాసులు తల్లిని స్వీకరించి ఆ తల్లితో కలిసి ప్రార్థన చేసి ఆ తల్లి చెప్పేటువంటి మాటలను ఆలకించి మారు మనసు పొంది ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని చెప్పి ఆ తల్లి కోరుకుంటూ ఉన్నారు. అందుకే అటు లూర్దులోను, ఇటు ఫాతిమాలోను, అటు మెజ్గోరిలోను, ఇటు వెలంకనీలోను అన్ని చోట్ల కూడా ఆ తల్లి దర్శనమిచ్చి నన్ను పూజించండి అంటాలే. తల్లులు ఏ విధంగా అయితే పిల్లలను ప్రోత్సహించి పిల్లలను రక్షించి పిల్లలను కాపాడాలనుకుంటారో ఈ తల్లి కూడా మనందరి దగ్గర నుండి ఆమె దర్శనం ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పాపముల గురించి పశ్చాత్తాపడి దేవుని క్షమను పొంది రక్షణ పొందండి అని చెప్పి
అన్ని దర్శనాల్లో కూడా ఆ తల్లి మనందరినీ కోరుకుంటాం తప్ప నన్ను పూజించండి అని చెప్పి ఆ తల్లి ఎప్పుడు కోరుకుంటలేదు. అన్ని దర్శనాల్లో కూడా ఆ తల్లి చెప్పినటువంటి మాట ఒకటే, నా కుమారుడు నిజమైన లోకరక్షకుడు, మీ పాపాల గురించి పశ్చాత్తాపడండి, నా కుమారుడి దగ్గర రండి, రక్షణ పొందండి అని చెప్పి ఆ తల్లి ప్రతి ఒక్కరి దర్శనంలో మనకి తెలియజేసింది. కానీ అంతకు మించి వేరేదేమీ తెలియచేయలేదు. ఈ తెలియజేసినప్పుడు ఈ పాపాల నుండి విముక్తిని పొందాలంటే, ఈ పాపముల నుండి రక్షణ పొందాలంటే జపమాల జపించండి. జపమాల జపించడం అంటే దైవ వాక్కును పఠించడమే. మొదటి గుర్తులో మన సంతోష దేవరహస్యాలు కానీ, దుఃఖ దేవరహస్యాలు కానీ, వెలుగు దేవరహస్యాలు కానీ, అదేవిధంగా అన్ని దేవరహస్యాల్లో కూడా మనం తెలుసుకునేది ఏంటంటే బైబిల్ వాక్కును ధ్యానం చేసుకుంటూ పదే పదే పరలోక జపాన్ని, మంగళవారం జపాన్ని ఇవి కూడా దేవుడు స్వయంగా పలికినటువంటి పలుకులు. దీనిలో మిగిలినటువంటి ప్రార్థనలన్నీ కూడా బైబిల్కి సంబంధించిన ప్రార్థనలే. అందుకే దానికి ధ్యానము చేస్తూ కుటుంబం అంతా కూడా ఏకగ్రీవముగా ప్రతి కుటుంబంలో ఈ జపమాలను జపించినట్లయితే ఆ కుటుంబము కలిసి జీవిస్తూ ఉంది, సైతాను శోధనలకు దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఎన్నో అనుభవాల ద్వారా మన పిల్లలకి మనకి ఉంటూ ఉన్నాయి. కావున ప్రియమైనటువంటి విశ్వాసులారా, సిలువలో నుండి కూడా మరణించే సమయంలో కూడా క్రీస్తు ప్రభు ఇదిగో నీ తల్లి అని మనకు అప్పచెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఈ తల్లే ఈ సిలువ మీదకు నన్ను తీసుకొచ్చింది, ఈ తల్లే ఈ సిలువ మీద శ్రమలు అనుభవించడానికి శక్తినిచ్చింది, ఈ తల్లే దేవుని జ్ఞానాన్ని నాకు సంపూర్ణంగా ఇచ్చింది. అలాంటి జ్ఞానం ప్రతి ఒక్కరూ పొందాలనే ఉద్దేశంతో ఆ తల్లిని ఈ ప్రపంచానికి అప్పచెప్పి క్రీస్తు ప్రభు తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అనే సత్యాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో అంటూ ఉంది, మరియ తల్లి గొల్లలు ప్రభుని దర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆ తల్లిని మెచ్చుకున్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రతి విషయాన్ని మనసులో మననం చేసుకుని చివరికి సిలువ వరకు వెళ్ళేటప్పుడు కూడా తల్లి కన్నీళ్లు కార్చకుండా ధైర్యంతో తన కుమారుడిని లోక రక్షణము కొరకై సిలువ మోయాలనేటువంటి ప్రణాళిక తన దేవుడి ద్వారా తెలుసుకుంది. కాబట్టి ఈ తెలుసుకొనడంలో ఆమె ఎప్పుడూ కూడా అధైర్యపడకుండా, అసంతృప్తి పడకుండా తన కుమారుడిని దేవుడికి అప్పచెప్పి లోక రక్షణము కొరకై సంపూర్ణంగా ప్రాణాలు అర్పించినప్పుడు కూడా ఆ తల్లి తన కుమారుడిని హస్తాల్లో పెట్టుకుని తల్లిగా మాతృత్వాన్ని మరణంలో కూడా అందించి ఆమెలో ఉన్నటువంటి దేవుని ప్రేమను చాటుకొని శిష్యురాలుగా, ఒక ప్రక్క తల్లిగా మరో ప్రక్క శిష్యురాలుగా మనందరికీ మాతృత్వాన్ని పంచినటువంటి మరియ తల్లిని ఇదిగో నీ తల్లి అని చెప్పి దేవుడు మనకు అప్పచెప్పినందుకు సంతోషిద్దాం. క్రీస్తు ప్రభుని పెంచినట్టుగానే మనల్ని కూడా పెంచాలని, క్రీస్తు ప్రభుకు నేర్పించిన విధంగానే మనకు కూడా నేర్పించాలని, క్రీస్తు ప్రభుని అడిగి అద్భుతాలు చేపించినట్టుగానే మన జీవితాల్లో కూడా తన కుమారుని అడిగి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తల్లిని మనందరము కూడా ఎల్లప్పుడూ మనతో పాటు, మన గృహాలతో, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు, మన సంఘంతో పాటు కలిసి పయనిద్దాం, ప్రయాణం చేద్దాం. ఆమె మాటలను విని దేవునికి దగ్గరయ్యి తల్లిగా స్వీకరించి కానాపల్లిలో జరిగిన అద్భుతాలు, ఎలిజబెత్ అమ్మకు జరిగినటువంటి సహాయక చర్యలు మనలో కూడా జరగాలని ఇదిగో ఈ 7 మాటల్లో ఇదిగో నీ తల్లి అనే మాట ద్వారా పొందాలని సభ మనందరినీ కోరుకుంటూ ఉంది. కావున ప్రియ విశ్వాసులారా, ఆ తల్లి వేడుదల్లో ఆ మాతృత్వాన్ని, తల్లి ప్రేమని, కరుణని, దయని ప్రతి ఒక్కరూ పొంది ఏ విధంగా అయితే శిష్యులందరూ ఏకదాటిగా ప్రార్థన చేయడానికి తల్లి సహకరించిందో మీకు, మీ కుటుంబాలకు తల్లిగా ఉండి మీ అందరినీ ప్రార్థనా పరులుగా తయారు చేసి
పాపానికి దూరంగా ఉండేలా చేయమని ఈ ప్రత్యేకమైన సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధుడైన ప్రభువా, చివరికి మరణ సమయంలో కూడా ఆ తల్లిని మాకందరికి తల్లిగా ఇచ్చి నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు నేర్పించినటువంటి వరాలన్నిటినీ కూడా మాకు కూడా నేర్పించి మమ్మల్ని అందరినీ కూడా నీ బిడ్డలుగా చేయాలని ఆశతో ఆ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గడియలో ప్రతి ఒక్కరూ కూడా తల్లి వేడుదల ద్వారా రక్షణ పొంది ఆ తల్లి చేసేటువంటి ప్రార్థనల ద్వారా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపి పరిశుద్ధాత్మ శక్తిని పొంది శిష్యులు పొందిన విధంగా అందరూ కూడా పొంది శాంతి సమాధానాలతో ధైర్యంగా దేవుని వాక్కును బోధించే బిడ్డలుగా చేయమని మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.